మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో జిల్లా పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా నేతృత్వంలో కాకినాడలో నిర్వహించిన భారీ ర్యాలీకి వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. భానుగుడి సెంటర్ నుంచి బాలాజీ చెరువు వరకు సాగిన ర్యాలీ ప్రజా నినాదాలతో హోరెత్తింది. ఈ సభలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఉద్వేగభరిత ప్రసంగం సభను ఉర్రూతలూగించింది. పేదలకు ఉచిత వైద్యం అందాలనే ధ్యేయంతో తమ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు నిర్మించారని, ఆ పవిత్ర లక్ష్యాన్ని చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్ చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఇది ప్రజల ఆరోగ్యంపై దాడి అంటూ ఆయన ఘాటుగా విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ ఎంపీలు తోట నరసింహం, వంగ గీత, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, పరిశీలకులు సూర్యనారాయణరాజు, దవులూరి దొరబాబు, ముద్రగడ గిరి, ఎమ్మెల్సీ అనంతబాబు, కాకినాడ సిటీ వైసీపీ ప్రెసిడెంట్ సుగ్గర శివప్రసన్న సాగర్, మాజీ కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి కార్యకర్తలు కూడా పార్టీలకు అతీతంగా ఇళ్లలోంచి బయటకు వచ్చి సంతకాలు చేసే కార్యక్రమం చేశారు. దయచేసి కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి ఒకటి, ఏదైతే మేము ఈ సంతకాల సేకరణ చేసామో అవన్నీ కూడా మా నాయకుడు ఆదేశాల మేరకు దాన్ని కంప్యూటరీకరణ చేయడం జరిగింది. అందులో ఏ నెంబర్ అన్నా మీరు ర్యాండమ్గా తీసుకుని ఆ నంబర్ మీరు ఫోన్ చేసి సంతకం పెట్టారా లేదా అని కనుక్కోండి. ఇందులో జనసేన వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. అన్ని పార్టీ ప్రజలు కూడా ఈరోజు ఈ సంతకాల సేకరణలో పాల్గొని మా నాయకుడు ఇచ్చిన పిలుపుకి బలం చేకూర్చారు. ఇప్పుడైనా కోట ప్రభుత్వం పేదవాడికి వైద్యం ఇచ్చా, పేదవాడికి వైద్యం ఉండాలి అంటే ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వమే మెయింటైన్ చేయాలని ఈ సందర్భంగా మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పెడితే దాన్ని వ్యాపారవేత్తలకి, లంచాలకి కక్కుతుపడి ఎంత ఉత్సాహంగా గ్రామాన వార్డున ఇంటికి కూడా తిరిగి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజలకి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని మనకి ఇచ్చారనే పట్టుదలతో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మా అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పెద్దలు చెప్పడం జరిగింది, కోటి సంతకాల సేకరణ కాదు ఇది. ప్రభుత్వం గమనించాలి, కూటమి ప్రభుత్వం గమనించాలి. గవర్నర్ గారు ఈ సంతకాల సేకరణకు సంబంధించిన వివరాలు తీసుకున్న తర్వాత ఆయన స్పష్టంగా తెలుసుకొని చెప్పాల్సింది ఏంటంటే ఇది చేతితో చేసిన సంతకాలు కాదు, కోట్ల గుండెల స్పందన ఇది. ప్రతి ఒక్కరి స్పందన ఇది. ఈ రాష్ట్రంలో ఈ స్పందన తెలియజేస్తా ఉన్నారు. సోదరి మన రంపచోడవరం మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి ధనలక్ష్మి గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ గారు మన వేణుగోపాల్ గారు, ఇక్కడ పరిశీలకులు వారికి, అదేవిధంగా అనంతబాబు గారు, ఎమ్మెల్సీ గారు, సోదరులు వారికి, ఇక్కడ హాజరైన ఇతర పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్క జగనన్న అభిమానికి, నాయకుడికి హృదయపూర్వక నమస్కారాలు. మార్పు ఎప్పుడు తూర్పు నుంచే మొదలవుతుంది. ఇవాళ కాకినాడ చూస్తే ఆ మార్పు ఏంటో చంద్రబాబుకి అర్థమవుతుందనేదే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. నేను ఈ వేదిక నుంచి ఒక్కటే చెప్తున్నా, చంద్రబాబు నువ్వు కళ్ళు తెరువు, ఇంకా నటించడం మానే. ఈ రాష్ట్ర ఆస్తులు మీ అత్తవారింటి ఆస్తుల్లాగా పప్పు బెల్లాలకి అమ్మేస్తా ఉంటే చూడడానికి ప్రజలు సిద్ధంగా లేరని ఈరోజు వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి చెప్పారు. జగనన్న రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా నాన్న పేదల కోసం ఒక్క అడుగు ముందుకేస్తే నేను 4 అడుగులు ముందుకేస్తానని చెప్పినట్టుగా ఆయన 4 మెడికల్ కాలేజీలు తెస్తే ఈయన 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే ప్రభుత్వ ఆసుపత్రులు. వీటన్నిటినీ చాలా అలా చౌకగా అనే పదం కూడా వాడకూడదు,
అంత దుర్మార్గంగా పప్పు బెల్లాలకి పంచిపెట్టినట్టు పంచిపెడతా ఉన్నాడు. ఈ భూములు ప్రజలవి, ఆ బిల్డింగులు ప్రజలవి, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ప్రజలది. రాజు గారికి, బాబు గారికి, అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలకి గత 2 నెలలుగా అంటే అక్టోబర్ 15 నుంచి మొదలుపెట్టి ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రతి గ్రామంలోని ప్రజల దగ్గరికి అప్రోచ్ అయ్యి, అంటే ఏదన్నా ఒక పని మన కార్యకర్త కానీ నాయకులు కానీ స్వీకరిస్తే ప్రజల నుంచి ప్రోత్సాహం లేకపోతే ఇంట్రెస్ట్గా చేయలేం. కానీ వాళ్ళకాళ్ళు మోటివేట్ అయ్యి, అంటే ప్రజల నుంచి రెస్పాన్స్ చూసి ప్రత్యేకంగా ప్రతి పేపర్ మీద సంతకం పెట్టించి ఈ 2 నెలల నుంచి సుమారు 1 కోటి పైగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో 4,20,000 పైగా మరి సంతకాల సేకరణ చేయడం జరిగింది. మరి తెలుగుదేశం వారు మాట్లాడుతున్నారు ఇదంతా బోగస్ అని చెప్పేసి.